క్రీస్తు ప్రశస్త నామంలో ఈ రాత్రి, ఈ సుపరీక్ష రాత్రిలో మనమందరము కూడుకుని యేసయ్య నామాన్ని ఘనపరచడానికి, మహిమపరచడానికి, విశ్వాసవాక్కు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న శ్రోతలైన మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి, టీవీ ముందు కూర్చున్న వాళ్ళకి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఇంకేమీ ఆలస్యము చేయకుండా దేవుని వాక్య ధ్యానములోనికి మనం వెళ్ళిపోతున్నాం. ఈరోజు సుపరీక్ష ప్రార్థన గనుక ఈరోజు మెసేజ్ యొక్క టైటిల్ ఏంటంటే, పాపము యొక్క ఆకర్షణ ఎలా ఉంటుంది అంటే, పాపము యొక్క ఆకర్షణ సర్వలోకములున్న మానవాళిని పాపము ఆకర్షిస్తూ ఉంది. ఇది సుపరీక్ష రాత్రి గనుక ఇది ప్రతి ఒక్కరూ కూడా వినవలసిన సందేశం. ఇది దుష్టుడైన అపవాది సాతాను ఈ లోకములో ప్రతి ఒక్కరిని కూడా పాపం వైపుకు ఆకర్షిస్తున్నాడు. యవన బిడ్డలే కాదండి, యవన బిడ్డలే కాదు, ఈరోజు పెళ్ళైన వాళ్ళకు కూడా యేసు రక్తం విజయం. చాలా చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. పెళ్ళై 2 పిల్లలు వచ్చినా సరే, పిల్లలు పుట్టినా సరే, వాళ్ళకేమో 11, 15 పెళ్ళి వయసు వచ్చినా సరే వీళ్ళకి పోయే కాలేలంటే నాకు అర్థం కావట్లే. చాలా బాధాకరమైన విషయం. మనం అంటున్నాం లోకం చెడిపోయింది, పాపం చెడిపోయిందని. ఈ లోకములో దుష్టుడు గాలం పెట్టి ప్రతి ఒక్క వ్యక్తిని లాగుతున్నాడు పాపం వైపుకు పొర్లించబడ్డానికి. ఈరోజు ప్రభువు నాకు ఇచ్చిన పాపం యొక్క ఆకర్షణ ఎలాగుంటుంది, బైబిల్ గ్రంథములో కొంతమంది వ్యక్తులను పాపం వైపుకు ఎలా లాగాడో కొన్ని విషయాలు. మొట్టమొదటిగా మనకి ఆదికాండ గ్రంథములోని ఒక వ్యక్తులు తగులుతారు. మన ఆది తల్లిదండ్రులు ఎవరాళ్ళు? ఆదాము అవ్వలు. దేవుడు తోటలో ఉన్నవన్నీ సమస్తాన్ని దేవుడు చేసి, ఒరే బాబు తోటలో ఉన్న అన్ని తినండి, కానీ ఆ మంచి చెడ్డ ఫల వృక్షాన్ని మీరు తినొద్దు, తింటే తినుదినమున మీరు నిశ్చయంగా. చూడండి ఆదికాండ గ్రంథము 2వ అధ్యాయం దయచేసి 8, 9 వచనాలు చదవండి. రమ్యమైనది ఆహారమునకు మంచిదైన ప్రతి వృక్షమును అదే సరే 16 వచనానికి వచ్చేమ్మా. మరియు దేవుడని యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చు, అయితే మంచి చెడ్డలను తెలివినిచ్చు ఫల వృక్షాన్ని తినకూడదు, నీవు వాటి తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దైవజనంగా మా దేవుని బిడ్డలారా, ఈ సుపరీక్ష రాత్రి పరిశుద్ధాత్ముడు తన సేవకులలో నుంచి నీతో, నాతో, మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మ వినాలి. దేవుడు అలనాడు ఏదెను తోటలో దేవుడు మంచి అన్నీ పెట్టాడు. రేయ్ అన్నీ తినడం అబ్బాయి, కానీ మంచి చెడ్డలు తెలివినిచ్చే ఫలవృక్షాన్ని మీరు తినకూడదు. మీరు తింటే తినుదినమున మీరు ఏమవుతారో తెలుసా? నిశ్చయముగా చచ్చిపోతారని దేవుడు చెప్పాడు. నేను ఎప్పుడు చెప్తాను కదా, ఈ మధ్యకాలంలో చాలాసార్లు చెప్పా. ఏమండి అయ్యగారు, తోటలో ఉన్న పండుని తినమన్నాడు దేవుడు. అసలు పండు ఎందుకు తినొద్దని అడిగేది ఎప్పుడైనా వచ్చిందా డౌట్ మీకు? మనకి ఇటువంటి ఎందుకు వస్తాయి హెచ్చరక్తం వేజి? ఎప్పుడైనా వచ్చిందా మనకి ఇటువంటి ఎందుకు వస్తాయి హెచ్చరక్తం వేజి? మనం ఎంచేపు హల్లెలూయా. నేను కంచేపు డైనమోలో పడ్డాను. ఏంటివిడికి ఇదేం ప్రశ్న హెచ్చరక్తం వేజి? నేను చాలా సందర్భాల్లో ఆ ప్రశ్నకి సమాధానం కూడా చెప్పాను. తోటలో ఉన్న పండ్లన్నీ తినమన్నాడు దేవుడు. అది ఎందుకు తినొద్దనంటే నేను ఆజ్ఞ అంటానది. అబే ఆజ్ఞ అంటే కుదరదు, పండు అండి ఆజ్ఞ అంటుంది. అది హెచ్చరక్తం వేజి. మరి దీనికి ఎలా చెప్పాలరా ప్రభు అని ప్రార్థన చేసుకుంటే నేను అన్నాను, 4 మొగలు రోడ్డు తెలిసాను. తెలిసాను. మరి సమాంతరంగా ఉన్న రోడ్డు మీద ఏమి వేస్తారన్నాను? స్పీడ్ బ్రేకర్లు వేస్తారన్న.
ఎందుకు స్పీడ్ బ్రేకర్లు వేస్తారంటే అలాగే ఉందండి, ఇలా వచ్చినోడు ఇలా వచ్చేసి ఇలా గుద్దుకుని సావకుండా ఉండటం కోసం. అందుకదా దేవునికి స్తోత్రం, బలే దొరికింది. హల్లెలూయా. దేవునికి అప్పుడు నేను అన్నాను, సమాంతరంగా ఉన్న రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్ ఎందుకు వేసాడో చెప్తే, తోటలో ఉన్న పండుని తినమని దేవుడు ఈ పండు అయ్యగారు నాకు అర్థమైపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైపోయింది. ఆమేన్. ఎందుకు తోటలో ఉన్నవన్నీ తినమన్నాడు కానీ అవి ఎందుకు తినొద్దన్నాడంటే, సమాంతరంగా ఉన్న నేల మీద స్పీడ్ బ్రేకర్ అంటే అవి స్పీడ్ బ్రేకర్లు అంటే ఇలా వచ్చినోడు ఇలా వచ్చినోడిని గుద్దుకోకుండా ఉండడం కోసం. అందుకేనమ్మా, ఒరే బాబు తోటలో ఉన్న అన్ని తినగాని ఆ మంచి చెడ్ల పరోక్షాన్ని తినకరా, తింటే నువ్వేవుతావు అన్నాడు, చస్తావని చెప్పాడు. అయితే దేవుని బిడ్డలారా, కొంతకాలం వీళ్ళకి లైఫ్ బాగానే ఉంది. దేవుడు చల్లపూట వాళ్ళు వచ్చేవాడు. ఆదాము అనగానే కుడి పక్కన ఆదాము గారు కూర్చునేవాడు, కూతురు అనగానే అవ్వమ్మ పక్కనే కూర్చునేది. వీళ్ళ రిలేషన్, వీళ్ళకి ఆత్మీయ సహవాసం చాలా సంతోషదాయకంగా ఆనందదాయకంగా ఉంది. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఇందాక చదువుకున్నాం కదా, యోహాను పత్రికలు మనం చదువుకోవాలి. 3వ అధ్యాయం 4వ వచనంలో ఏమని రాయబడింది? పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞ అతిక్రమించెను. ఆజ్ఞ అతిక్రమమేంటి చెప్పండి? పాపమే. దుష్టుడైన అపవాది సాతాను వాడు ఎలాగే చెడిపోయాడు. వాడు ప్రణాళిక ఏంటో తెలుసా? మనుషులందరూ ఆజ్ఞని అతిక్రమించేటట్టుగా చేయాలి అని. ఎందుకంటే సాతానికి ఇప్పుడు అపవాదికి పోటీ. ఒరే నువ్వు ఆకాశాన్ని ఏలు, చెట్టుని ఏలు, భూమిని ఏలు, సమస్తాన్ని ఏలే ఆధిక్యతను దేవుడు మొట్టమొదటి మానవుడికి ఇస్తే, సాతాను ఏం చేసిందమ్మా? ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసి ఏలే ఆధిక్యతను మనిషి కోల్పోయేటట్టుగా అపవాది చేశాడు. ఎలా కోల్పోయాడు? అపవాది ఎలా చేసిందంటే, ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయంలో మనకు తెలుసు. చల్లపూట వేళ ఒంటరిగా కూర్చుంది. ఎవరో చెప్పండి? అవ్వమ్మ గారు. దేవునికి స్తోత్రం. ఒంటరిగా ఉన్నప్పుడే పోట్లు. ఏమండి, ఒంటరిగా ఉంటే మనసు కుదురుగా ఉండదు, కొంతమందికి చేతులు కుదురుగా ఉండవు, ఏమండి. అందుకే అంటాడు, 10 మందిలో ఉన్నప్పుడు నోరునంట, ఒంటరిగా ఉన్నప్పుడు హృదయాన్ని మనసుని ఏం చేయాలంట? కాచుకోవాలి. ఈ రెండు కాయటం అసలు మీ ఆడవాళ్ళ వల్ల కానే కాదు, అసలు వల్ల కాదు. అసలు మరి మీరు సాతాను గారు మాట ఇండిపోతే ఈ గొడవ ఉండేది కాదు కదా. పొద్దున్న ఆకలైతే ఏమండే లక్ష్మి గారు ఓ పండు కోసుకుని తినేవారు, గొడవ ఉండేది కదా. మధ్యాహ్నం ఆకలైతే ఏంటి చెప్పండి అమ్మా? వండి పెట్టే బాధ మీకు వచ్చినా, తెచ్చిపెట్టే బాధ మాకున్నా, మీరు ఆ పని చేసిన దాన్ని బట్టే కదండి. ఏమండే ఈ రోజున అపవాది పాపం వైపుకి ఎలా ఆకర్షిస్తుందంటే, పాయింట్లోకి వెళ్దాం. వచ్చింది చల్లగా, అవ్వమ్మా దేవుడు అసలు ఆ పండు ఎందుకు తినొద్దు అన్నాడు. ఒక ప్రశ్న. తింటే ఏం జరిగిందో దేవుడు చెప్పాడు. తిను నువ్వు నిశ్చయంగా చస్తావు అన్నాడు, కానీ ఎందుకు తినొద్దు అన్నాడో చెప్పలేదు. సైతానికి ఎప్పుడు రీజన్లే కావాలి. సైతానికి ఎప్పుడు ఏం కావాలి? రీజన్ కావాలి. ఏమో ఆయన తినొద్దు అన్నాడు, మేము తినలేదు, అంతే, దర్శాలు. సాతాన్ అంటుంది, పిచ్చిదానా, దేవుడు చస్తాడు అంటే 4వ వచనంలో, అందుకు సర్పము నువ్వు చావనే చావు. దేవుడు ఏమన్నాడు? చస్తాడు అన్నాడు. ఇప్పుడు సాతాను ఏమన్నాడు? చావనే చావు అంటున్నాడు. ఇంతకీ ఎందుకు అంటున్నాడో తెలుసా? ఇదిగో నువ్వు తిన్నావు అనుకో, ఏమైపోతావో తెలుసా? 5వ వచనం, ఏలయనగా మీరు వాటిని తిని దినమున నీ కన్నులు తెరవబడుట, మీరు మంచి చెడ్లు ఎరిగిన వారే దేవతలైపోతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమైపోతారు చెప్పండి గట్టిగా. అందులోకి మీ ఆడవాళ్ళని పొగడాలి కదా. దేవునికి స్తోత్రం. పొగిడితే నీ అంతటి దాని లేదంటే అయ్యి బాబు ఇంకా ఏముంది, ఇంక చెలరేగిపోతారు మీరు. దేవునికి స్తోత్రం. నేను కాంత తిట్టామా గుమ్మంలోకి రానివ్వవు కాదు, నువ్వు గుక్కుడు మంచిలు కూడా ఇవ్వవు. దేవునికి స్తోత్రం. అందుకే మిమ్మల్ని పొగడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ భర్తగానైనా భార్యతో పని ఉందంటే, ఏంటే ఇవాళ మంచి అందంగా ఉన్నామని అనగానే పైసి బొమ్మ అయిపోద్దేసి రక్తం ఇచ్చి, ఓ పక్కన నిద్ర మొహం ఉన్నా సరే జుట్టిలా జరుగుతుంది, అందంగా ఉన్నానా, ఎంత ఎంత అబ్బో, హల్లెలూయా, దేవుని స్తోత్రం. అంటే మరి పొగడాలిగా.
మరి పొగడమని ఈ బ్యాచ్ కొంతమంది హెచ్చ రక్తం వేజే పొగడం మానేసి తిడితేరా ఎలా చూస్తారో హెచ్చ రక్తం వేజే. దేవునికి స్తోత్రం. అమెరికాలో ఒక సిస్టమ్ ఉంటుందంటండి. దేవునికి స్తోత్రం. పొద్దునే లేచంట భర్తలంటే బెడ్ కాపీ చేసుకొచ్చంట, భార్యలకు ఇవ్వాలంట, అని ఇవ్వాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆడలు ఏమనుకుంటున్నారు, అంత భాగ్యం మాకు ఒత్తి బాగుండన్నది. అది అమెరికాలోని ఇండియాలోనే కాదు అది. మరి దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏమాత్రం కానీ హనీ అని అనాలంట. మనోళ్ళు అని అనరు, లేచినంటే మనీ అంటారు. హెచ్చ రక్త వేజయ్ అది. మరి ఒకవేళ లావుని కానీ ఏదన్నా అన్నాడు ఫోన్ చేస్తండి, యాన వేసుకెళ్ళిపోద్ది, యాన వచ్చంట ముగ్గురు వేసుకెళ్ళిపోద్దంట. దేవునికి స్తోత్రం. అదోందా. అందుచేత ఆ లావుని పొద్దున్నే లేచినండి ఏం చేయాలంట, పొగడాలంటండి. ఏం చేయాలంట చెప్పండి. ఇవన్నీ మా స్టీవెన్ గారు చెప్తుంటారు, బ్లాక్ స్టీవెన్ గారి. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా చేతులెత్తి. ఇప్పుడు అవ్వమ్మతో అంటుంది, నువ్వు పిచ్చిదానా, నువ్వు చావనే చావో, నువ్వేమైపోతావు, దేవత అయిపోతావు అనగానే ఎక్కేసింది ములగ చెట్టు. దేవునికి స్తోత్రం. అయ్యి బాబోయ్ దేవత ఇది నిజమా అంది. అయిపోయింది అంతే, రక్తం ఇచ్చి. చూసారా ఎలాగ ఆకర్షిస్తుందో. ఇప్పుడు చూడండి, అప్పుడు వరకు పండు చూడలా. ఎప్పుడైతే సాతాను మాటలు చెప్పిందో, ఎప్పుడైతే ఆకర్షించిందో, ఇప్పుడు మనము 6వ వాక్యాన్ని మనం చదువుదాం. ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు ఏంటంట అందమైనదియు, వివేకమిచ్చుటకు రమ్యమైనదై ఉండుట చూచినప్పుడు ఆమె దానిలో ఫలాల్లో కొన్నిటి తీసుకుని తిని తనతో పాటు తన భర్తకి ఇచ్చి అతడు కూడా తిన్నాడట. గమనించండి, దేవుడు అప్పుడు వరకు ఆమె చూడలేదు. ఇప్పుడు ఎప్పుడైతే సాతాను ఏ విధంగా అవ్వమ్మను ఆకర్షించిందో, దేవుడు ఏదైతే తినొద్దన్నాడో అది ఆహారానికి మంచిదిగాను కన్నులకి ఎలా కనపడుతుందంట. దీన్నే ఏమంటారో తెలుసా, నేత్రాశ అంటారు. మొట్టమొదటిగా సాతాను కళ్ళుకు అందమైందిగా. నేనేమంటాను యవనస్తులు, ఈ లోక ప్రపంచము మనకు ఎలా కనబడుతుందో తెలుసా, అందంగానే కనబడుతుంది. ఆశలు చూపించి మోసం చేస్తుంది. అర్థమవుతుందండి. ఈరోజు యవన జీవితాలు పాడైపోయినాయి. యవన కాలంలో ఉన్న జీవితాలు పాడైపోతున్నాయి, ఆలోచనలు పాడైపోతున్నాయి, తలంపులు పాడైపోతున్నాయి. అపవాది నిజం చెప్తున్నాడు, దేవుడు తల్లిదండ్రులు ఏదైతే చేయొద్దంటారో పిల్లలకి అది ఎలా కనపడుతుందో తెలుసా, కళ్ళుకి అందంగానే కనపడుతుంది. వీడు బీసీ నాడు వీడు ఇలాగే చెప్తాడు కౌరులని. దేవునికి స్తోత్రం. మేము 1000 సంవత్సరాల చరిత్ర వెనక మనుషులం కాదు. ఏంటో ఆఫ్టర్ ఆల్ మీకంటే ఒక 20 సంవత్సరాల ముందు పుట్టాం అంతే. దేవునికి స్తోత్రం. ఏదో యుగాలు మారిపోయినట్టు బీసీ నాడు కౌరులు చెప్పకంటాడు హెచ్చ రక్త వేజే. నువ్వేనా బీసీలో పుట్టేవేంట్రా, హెచ్చ రక్త వేజే. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. జీవితాలు పండిపోయి నువ్వు ఇలా చేయడం తప్పు, అలా చేయడం తప్పు, మంచిగా ఉండడం తప్ప దాన్ని సీరియస్గా తీసేసుకుని ఏదో చేసి ఏదో వ్యవహారం చేస్తాడు కుదరదు. అపవాది ఆకర్షించింది. ఇప్పుడు కళ్ళుకు అందంగా కనపడుతుంది, తినడానికి మంచిదిగా కనపడుతుంది. ఇవి ఏమైపోయిందో తెలుసా, అపవాది యొక్క ఆకర్షణలో పడి అవ్వమ్మ ఏం జరిగిందో తెలుసా, పాపములో పడిపోయింది. దేవుడు ముట్టొద్దన్నాడు, తినొద్దన్నాడే కానీ చూడొద్దన్నాడా? ఏమన్నా తినొద్దన్నాడే కానీ కొయ్యొద్దన్నాడా? దేవునికి స్తోత్రం. కొయ్యొద్దన్నాడే కానీ కొరకొద్దన్నాడా? అదే కదా. తినొద్దన్నాడే కానీ చూడొద్దన్నాడా? తినొద్దన్నాడే కానీ కొయ్యొద్దన్నాడా? కొయ్యొద్దన్నాడే కానీ కొరకొద్దన్నాడా? మరి అవ్వమ్మ ఏం చేసింది? ఏమన్నా సార్ అంతే. తీరా కోసిన తర్వాత ఎలాగుంటుంది, కొరికేసింది హెచ్చ రక్త విజయ్. కొరికేసి అందరికీ తెచ్చిపెట్టింది. నేను అంటాను, లోకము ఆకర్షించి తినొద్దన్న దాన్ని తిని ఈ రోజున పాపం వైపు ఒక మనిషిని ఏం చేసింది, ఆకర్షించింది. కొంతమంది నోరు కట్టలేకపోతున్నారు, కొంతమంది నోటుని కంట్రోల్లో పెట్టుకోలేకపోతున్నారు. నేనంటాను, ఎప్పుడు కూడా సాతాను అపవాది లోకంలో ఏమండి తినొద్దన్న దాన్ని తినిపించి ఈ రోజున సర్వలోకములో ఉన్న మానవాళ్ళందరూ కూడా
పాపం చేయడానికి ఈరోజు ఏమండి కారకులవే కదా. ఈరోజు కళ్ళుకు అందమైంది, చూచి రమ్యమైందిగా తినేసింది. ఈరోజు సర్వలోకములో ఉన్న మానవాళ్ళందరూ కూడా పాపములో పడడానికి ఏమైందండి? కారణం అయిందా లేదా? కారణమైంది. కారణం ఏంటి? చూపు. ప్రైజ్ ద లార్డ్. ముట్టింది. ఈరోజు 2 రీజన్స్ సర్వలోకములో ఉన్న మానవాళ్ళందరూ కూడా పాపం ఆకర్షించడానికి కారణమైంది. చూడండి, యవనస్తుడా, దేవుడు ఏది చేయొద్దు అన్నాడో, వాక్యం ఏది చేయొద్దు అన్నదో అది నీ కళ్ళకు అందంగా కనబడుతుందేమో. ఈ రోజున అపవాది అయిన సాతాను మాట విని పాపానికి ఆకర్షితురాలై ఈరోజు సర్వలోకములో ఉన్న మానవాళ్ళందరూ పాపం చేయడానికి ఆమె కారణమైందిగా. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, నేనంటాను, కళ్ళకు కనిపించే అందమైన మోసాలలో పడొద్దు. మంచిదిగా కనపడే రమ్యమైన వాటికి మనం ఏం పడకూడదు? చెప్పండి, పడకూడదు. దైవ చిత్తము కొరకు కనిపెట్టి మనం దైవ చిత్తానుసారంగా ఇది దైవ చిత్తమేనా అని మనం ఎరిగితే ముందుకెలిగినట్లయితే ఆ కృప కలిగిన యేసు స్వామి మన జీవితంలో అద్భుతం చేస్తాడు. ఆమేన్. మొట్టమొదటిగా. రెండవదిగా, దేవుని బిడ్డలారా, మరి ఇంకొక వ్యక్తిని నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఇశ్రాయేలీల ప్రజలు మోషే నాయకత్వమైన తర్వాత యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీల ప్రజలు ముందుకు సాగిపోతూ ఉన్నారు. ఇలా ముందుకు సాగిపోతున్న వేళలో వీళ్ళు ఎక్కడికి వచ్చారా అంటే యెరికో పట్టణానికి వచ్చారు. యెరికో పట్టణానికి వచ్చినప్పుడు దేవుడు అంటాడు, ఒకసారి యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుదాం. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొని ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీల పాలెమునకు శాపము తెచ్చి దానికి బాధన కలగచేతురు గనుక శపింపబడిన దానిని మీరేం చేయకూడదు? అదే ముట్టకూడదు అని దేవుడు చెప్పాడు ముందుగానే. ఎవరికి? ఇశ్రాయేలీల ప్రజలకి. ఏ పట్టణం అది? యెరికో పట్టణం. అది ఏ పట్టణం అండి? శాపగ్రస్తమైన పట్టణం. ఈ పట్టణములో మీరు దేనిని కూడా ఏం చేయకూడదు? ముట్టకూడదు. ఒరే బాబు, మీరు ముట్టారనుకోండి, మీరు కనుక తెచ్చారనుకోండి, మిమ్మల్ని బట్టి అందరికి ఏమొచ్చేస్తుంది? చెప్పండి అమ్మా. అందరికి వచ్చేస్తుంది శోధన. దేవుడు అదే కదా చెప్పాడు. పాలు అందరి మీద, ఒరే మీరు గనక చేశారంటే అందరి మీదకి ఏమొచ్చేస్తుంది? చెప్పండి, ఏమవుతుంది? బాధ కలగజేస్తారు. కాబట్టి ఒరే బాబు, మీరు దాన్ని ఎవరో కూడా మీరు ముట్టడానికి వీలు లేదు అని దేవుడు ముందు చెప్తే, దేవుని బిడ్డలారా గమనించండి, 7వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే 7వ అధ్యాయంలో ప్రియులారా, ఏవండి యూదా గోత్రములో జెరుహు మునువనుడైనటువంటి కర్మి కుమారుడైనటువంటి ఆకాను అనే వ్యక్తి ఏం చేశాడో తెలుసా? శపితమైన దాంట్లో కొంత తీసుకుని యెహోవాకు ఇశ్రాయేలీల మీదకి కోపం వచ్చేటట్టుగా చేసేసాడు. పాపం తెలియదండి యెహోషువ గారికి. యుద్ధానికి వెళ్తున్న ఇశ్రాయేలీలు ఏమవుతున్నారు? ఓడిపోతున్నారు. ఇదేంటి? ఎప్పుడెల్లా మనకేం లేదు, మనకు తిరిగి లేదు. అసలు ఈ అపజయం ఎందుకు కలుగుతుంది? మనం ఎందుకు ఓడిపోతున్నాం? ఓటమి అసలు ఎందుకు వస్తుంది? దానికి గల కారణం ఏంటి? రీజన్ ఏంటని యెహోషువ గారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే, ఒరే బాబు, నేను ముందే చెప్పాను, ఈ శాపగ్రస్తమైన పట్టణంలో శపితమైన దాన్ని దేన్ని కూడా మీరు ఏం చేయకూడదు? ముట్టకూడదు. ఒకవేళ ముడితే గనక, తీసుకొస్తే గనక, తీసుకొచ్చిన వాడిని బట్టి ఇశ్రాయేలీలో ఉన్న పాలెములో ఉన్న వాళ్ళందరికీ ఏమొచ్చేస్తుంది? శోధన, బాధ వస్తుందని నేను చెప్పానురా. మీలో ఒకడు, తులసి గారు, మీలో ఒకడు హెచ్చ రక్త వెజ్జయి హల్లెలూయా అని దేవుడు చెప్పగానే యెహోషువ అన్నాడు, అయ్యి బాబోయ్, 12 మంది గోత్రాలు ఉన్నారు, ఇంతమందిలో ఎలాగ నాయనా? మా మాతమ్మ గారు జీరజ్గా చూచేస్తున్నారు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా, చేతులెత్తి హల్లెలూయా. ఏమండి, దేవుడు అన్నాడు, రే ఒక్కొక్క గోత్రాన్ని ఒక్కొక్క లైన్లో పెట్టమన్నాడు.
ఏమన్నాడు? ఒక్కొక్క గోత్రాన్ని 12 గోత్రాన్ని 12 లైన్లో పెడితే యోధా గోత్రములో జెరుహు మునుమనమైనటువంటి కర్మి కుమారుడైనటువంటి ఆకానుగాడు ఏమయ్యాడు తెలుసా? పట్టబడ్డాడు. ప్రియులారా, అవును మరి, మొగోడే ఆగలేదంటే మీరు ఆడోళ్ళు ఆగుతారా? 50 తులాల కమ్మి, బంగారం కమ్మి, ఎంతమ్మా? 1/2 కేజీ బంగారం అంటుంది ఒక ఆవిడ. దేవునికి స్తోత్రం. మరి మొగోడే ఆగలేకపోతే మీరు ఎక్కడ ఆగుతారు? దేవునికి స్తోత్రం. ఎందుకు ముక్కు పుడక సీలాడితే మొత్తం తడివేస్తున్నారు ఒకటి హెచ్చ రక్తం వేసి. మరి 50 తులాలకు బంగారం కమ్మి చూస్తే ఆగలేకపోయాడండి ఆకాను. ఆగలేక తీసుకొచ్చి ఇశ్రాయేలీల పాలు మీద అందరికీ కూడా ఎప్పుడైతే దేవుడు అలా చెప్పాడో, యెహోషువ గారు ఎప్పుడైతే అలా చేశారో, ఇప్పుడు ఎవరు పట్టబడ్డాడో ఒకసారి మనం చూద్దాం. అది కాదు, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం చదవండి. యోధా వంశము దగ్గరకు రప్పించినప్పుడు జెరహు వంశము పట్టబడింది. పురుషులందరూ వరుస దగ్గరకు రప్పించినప్పుడు జబదీ పట్టబడ్డాడు. యోధా గోత్రంలో జెరుహు మును మనవుడైనటువంటి జబదీ మనవుడైనటువంటి కర్మి యొక్క కుమారుడైన ఆకాన్ ఏమయ్యాడు? పట్టబడ్డాడు. అప్పుడు యెహోషువ ఆకాన్తో, నా కుమారుడా, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలీల దేవుడని యెహోవాకు నేనేం చేశాను? విరోధముగా నేను పాపము చేసింది నిజము. ఈ దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రమును, 200 తులములు వెండిని, 50 తులములు ఎత్తుగల బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. ఇదిగో అదుగో ఆ డేరా మధ్యలో అవి భూమి మీద దాచిపడి ఉన్నవి. ఆ వెండి దాని కింద ఉందని ఉత్తరం ఇచ్చి తాను చేసిందంతా కూడా ఒప్పుకున్నాడు. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఆకాను అనే వ్యక్తి పట్టబడ్డాడు. నిజమండి, ఈ అల్పకాల ఈ బంగారం, ఈ అశాశ్వతమైన ఈ బంగారం, దాని కొరకు దాని పెంటతో సమానంగా చూస్తాం. మన అత్తగారి సాక్ష్యం చెప్పింది కదా, ఉంగరం చేయింతానన్నారు. నాకు దేవునికి స్తోత్రం. ఆవిడే పెట్టుకుంది, అసలు మనమే సమర్పించేసుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాని పెంటతో సమానంగా చూస్తాం. మా బ్యాచ్లో ఒక్కొక్కడికి రింగ్ ఉంది. దేవునికి స్తోత్రం. మనం ఒకడు కలిగి అంటున్నాడు, ఏమన్నా ఉంగరం చేయించుకొచ్చి కానీ నాకు లేని బాధ నీకు ఇంతకు రబ్బే అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేయించుకోవాలంటే నీకంటే దిట్టంగా దట్టిగా చేయించుకోగలను. దాని మీద మనకేమి లేదు చెప్పండి. అసలు దేని మీద లేదు ఆశ. దేవునికి స్తోత్రం. దేవుని సేవ మీద తప్ప ఉన్నదంతా ఖర్చు పెట్టేది తప్ప దేని మీద ఆశ లేదు. దేవునికి ఒక పెద్ద స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దేవుడు శాపగ్రస్తమైన దాన్ని ముడితే అందరికి నువ్వు బాధ తెస్తానంటే మరి ఈడు ఏం చేశాడండి? ఈడు ఏం చెప్పాడు తెలుసా? ఆ 200 తులాలు ఎండినంట, 50 తులాల బంగారు ఎత్తి కమ్మిని ఎప్పుడైతే చూచాడు, ఇక్కడ చూచి ఆశించాడు. ఏంటి చెప్పండి? చెప్పండి గట్టిగా. దేని మీదైనా కన్ను పడింది అనుకోండి, అది బైబిల్ అయినా లేపేస్తారు. దేవునికి స్తోత్రం. జోళ్ళు అయినా లేపేస్తారు. దేవునికి స్తోత్రం. చూస్తే ఆశ పుడుతుందా పుట్టదా? ఒక చీర కొందామని వెళ్తాం మా అత్తమ్మ గారు షాప్కి. అక్కడ రకరకాలు చూసేటప్పటికి ఏం చేస్తుంది? అన్నిటిని చూసి ఆశ ఏది కొనాలో మర్చిపోద్ది ఇవిడి. అందుకే నేను ఎప్పుడైనా షాప్కి వెళ్ళాను, తీ అంటాను అంతే. టక్ 2 అయిపోతాయి అంతే. 2 కట్టే కొట్టే తెచ్చి అంటే రక్తం మీద జల్లలేదు. మీరా కొనేది ఒకటైతే 100 తీస్తారు. దేవునికి స్తోత్రం. ఆడు మనసులో అనుకోండి, ఇది కొనే బేరమేనా అని. ఇది అసలు కొనే బేరమేనా? చూస్తే ఏదైనా ఆశ పుడుతుందండి. ఇడు ఆగలేకపోయాడు. నేను అన్నాడు, మొగోడు ఆగలేకపోతే మీరు అసలు ఆగిపోతారు. రక్తం 50 తులాల కమ్మిన చూడగానే ఈడన్నాడు, నేను చూచాను. ఇంకేమన్నాడు? దానిని ఆశించాను. ఆశించి ఏం చేశాను? తీసుకున్నాను. చూచాడు, ఆశించాడు, తీసుకున్నాడు. ఏదైనా కానీ ఈ లోకములో పాపం అనే దానిని చూపు మీదే
చూస్తుంది, కళ్ళుకు అందంగా కనపడుతుంది. అందుకే యోబు గారు అన్నాడు, నేను నా కళ్ళతో నేనేం చేశాను, నిబంధన చేసుకున్నాను, నేను కన్యకని ఎలా చూడగలను అన్నాడు. 121వ కీర్తనలో దావీదు ఏమన్నాడు? 123వ కీర్తన 2వ వచనం చదవండి. ఒక అద్భుతమైన మాట చెప్పాడు. దాసుని కన్నులు యజమానుడు తట్టు చూచినట్లు. చదువు తల్లి. దాసి కన్నులట తమ యజమానురాలు తట్టు చూచినట్లు మన దేవుడని యెహోవా మనలను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. దావీదు గారు అంటున్నారు, నా కన్నులు ఎవరు చూస్తున్నాయి? నన్ను కరుణించే నా దేవుని వైపు నా కన్నులు చూస్తున్నాయి. మరి నీవు, నేను, మన కన్నులు ఈ రోజున నీ కళ్ళు. అందుకే నేత్రాశ, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అవి తండ్రి వలన పుట్టినవి కావు. చూసిందంటే ఖచ్చితంగా ఆశించేస్తుంది. నేను అంటాను, మన స్థాయి ఏంటో చూసిన కంట్రోల్ ఉండాలి. దాన్ని ఏమంటారంటే ఆశా నిగ్రహం అంటారు. ఆశా నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహం ఉండాలి మనలో. చూచినా కానీ టెంప్టేషన్ అంటే శోధన, శోధించబడకూడదు, ఆశించకూడదు. మన స్థాయి ఏంటి, మన స్థితిగతులేంటి, మన స్టాండర్డ్ ఏంటో మనం ఆలోచించాలి. చూసిన వెంటనే కన్నుకి చెప్పాలి, అమ్మే కన్నుగారు అది నా స్థాయి కాదు అని చెప్పగలగాలి. ఈ రోజున సాతానుడు, దుష్టుడైన అపవాది అనేక మందిని ఏం చేస్తున్నాడు తెలుసా? అలనాడు ఆకాను గారిని పాడేసినట్టు, శోధనలోను పాపములోను పాడేసినట్టు ఈరోజు అనేక మందిని దుష్టుడైన అపవాది ఏం చేస్తున్నాడు? పాడేస్తున్నాడు కదండి. ఇప్పుడు నేను అంటాను, ఈరోజు పాప ఆకర్షణ గురించి. ఇప్పుడు ఆకానుని ఆకర్షించాడు. ముందేమో పండును చూపించి ఆహారము మంచిది, కన్నులకు అందం కదా, తిని అందరికి పోట్లు వచ్చింది కదా. ఇప్పుడు వీడు చేసిన ఈ తప్పును బట్టి నేనేమంటానంటే, ముందు ఇశ్రాయేలీల పాలెం అందరికీ శోధన వచ్చిందండి. ఆడు ఒప్పుకున్న తరువాత ఇప్పుడు ఏం జరిగిందంటే, ఆకాను గారిని ఇంట్లోని తీసుకొచ్చి అందరిని తీసుకొచ్చి రాళ్లతో కొట్టి చంపేశాడు. అంటే కుటుంబానికి కూడా అపాయానికి ఏమైపోయాడు వీడు. చాలా చూస్తారంటే కిందకి చూస్తే అదే. చదవను ఒకసారి 24, 25 వచనాలు చూస్తే, ఆ తర్వాత యెహోషువ ఇశ్రాయేలీలందరూ జరావు కుమారునైనటువంటి ఆకానును, ఆ వెండిని, పై వస్త్రాన్ని, బంగారపు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలు, ఎద్దులు, గాడిదలు పట్టుకొచ్చి ఆకాను లోయలోనికి తీసుకొచ్చి, అప్పుడు యెహోషువ, నీవేళ మమ్ములను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలీలందరూ కూడా రాళ్లతో కొట్టుతో చావగొడితే నేటి వరకు అది ఉంది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడే మల్లుకొను, అందుచేత నేటి వరకు ఆ చోటుకి ఆకోరు లోయ. ఆకోరు లోయ అంటే శ్రమగల లోయ. ఈ ఆకాను అనే వ్యక్తిని బట్టండి మొత్తం మీద ఇంట్లో వాళ్ళందరికీ కూడా వచ్చేసింది. నేను అంటాను, ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను. మూడవదిగా జ్ఞాని అయిన సొలొమోను చక్కని మాట చెప్తున్నాడు. ఒకసారి మనం సామెతల గ్రంథం 9వ అధ్యాయం 3వదిగా 17వ వాక్యాన్ని చదువుదాం. అది తెలివి లేని వాడు ఒకడు వచ్చి చూచంట, అమ్మ దొంగిలించిన నీళ్ళు ఎలాగుంటాయంటే తీయగానే ఉంటాయంట. చాటుడు తినే భోజనం ఎప్పుడు కూడా ఎలాగుంటుందంట, రుచిగానే ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. మరి ఏం చేయను, ఇది ధ్యానిస్తూ ఉంటే హెచ్చరక్తమే చేయం. హల్లెలూయా. దేని చూచంట, దొంగిలించిన నీళ్లు చూడగానే తీగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. కొంతమంది
కొత్త సీస ఇచ్చిన ఓపెన్ చేయడు, కానీ ఎదరోడు సీస ఓపెన్ చేస్తే మాత్రం మెల్లంగా తాగేస్తాడు. ఎరా తాగేస్తాడు చూసుకోకుండా తాగేస్తా. ఉత్తిదే పొద్దున్న జ్ఞాపకాలతో కూడా వెళ్ళాం, కాఫీ తాగండి డ్రింక్ తాగండి ఎన్నిసార్లైనా శోధించారు. అమ్మ ఒక మంచిలు పాటు అట్టరంటారు అంటే ఒక తెత్తే ఒట్టేసి రక్త వేచి పాపం పక్కన ఆయన ఏ నీళ్ళు ఏ నీళ్ళు అంటే ఒత్తే ఒట్టు బాబు గ్లాస్ తెచ్చుకోరబో నేను తెచ్చుకున్నానని పోసాను ఆయనకి. దొంగిలించిన నీళ్ళు తీపుగా ఉంటాయంట, చాటుగా తినే భోజనం, దొంగతనంగా తినే కూర రక్త వేజే రుచి ఎక్కువగా ఉంటుంది. అమ్మమ్మమ్మమ్మ దేవునికి స్తోత్రం. మామూలు రుచి కాదు అబ్బాయి. హల్లెలూయా. మరి వండిన దానికి అంత రుచి ఉండదా? దానియైన సొలొమోను అనుభవంతో మాట్లాడుతున్నాడు అంటే, అమ్మాయి ఒరే అబ్బాయి నువ్వు నీళ్ళకి కక్కుర్తి పడుతున్నావు నాన్న, నీళ్ళకి నిన్ను ఆకర్షిస్తుంది, తిండికి నిన్నేం చేస్తుంది. చూడండి వాక్యం లేఖనం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ఈరోజు ఎలాగ ఆకర్షిస్తుందో తెలుసా అపవాది. మనం కొంతమందికి చెయ్యము. హల్లెలూయా. ఆడింపు దేవునికి స్తోత్రం. కనపడితే ఎత్తేడువే, అది ఏదైనా కానివ్వండి, అది చాలా మధురంగా ఉంటుందంట, చాలా రుచిగా ఉంటుందంట, చాలా తీగా ఉంటుందంట. నో 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 పాపం కూడా అలాగే కమ్మగానే కనపడుతుంది. చేసిన తర్వాత ఎలాగుంటుంది అమ్మాయి బాబు అంటాం మనం. రక్త వేజయం అవునా కదా? శోధించబడుతున్నప్పుడు, కొట్టబడుతున్నప్పుడు, వేదన కలిగినప్పుడు ఈ పరిస్థితులు మనిషిని ఏం చేస్తాయి తెలుసా? చాలా ఇబ్బందులు పడేస్తాయి. ఈరోజు నేను ఉదయకాలం ప్రభు ఈ మాట ఇచ్చారు, జ్ఞానవాక్యం చెప్తున్నాను, వాగ్దాన సందేశం చెప్తున్నాను. ఉదయకాలం వాగ్దాన సందేశం చెప్తున్నప్పుడు ఈ రోజున దేవుడు ఈ వాక్యం ఇచ్చాడు. ప్రభు బల్లను సమీపిస్తున్న మనం తాగేది నిన్ను ఆకర్షిస్తుంది, అది కట్ల పాములాగా నిన్ను కాటేస్తుందన్నా సరే, నువ్వు అది తాగడం వల్ల నీ ఆరోగ్యం పాడవుతుందని తెలిసే నీకు తీగా ఉందంటే నేనేం చెప్పను. ఇదే సామెతల గ్రంథాలు అంటాడు, అది కట్ల పావు అయ్యి వెళ్ళి ఏం చేస్తుంది, నీ లివర్ని కాటేస్తుంది, నీ కిడ్నీలు కాటేసేస్తుంది. ఒరే ధూమపానం దాకరా నాయన అంటే అయ్యో చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది, దాన్ని వదలలేకపోతున్నానండి. ఒకడు అన్నాడు అలా ఆవును నన్ను వదిలేస్తాడు. ఒరే సిగరెట్ చుట్ట గురించి మీ ఆవును వదిలేస్తావా? రక్త వేజయం వదలలేకపోతున్నాడు అంటే రక్త వేజయం. ఏసన్న గారు చెప్పారు, ఒక ఆవిడ నువ్వు ఎలా కాలుతో చూస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. ఆవిడ మహా సర్వీస్ అండి, చుట్ట సర్వీసు. ఒక్క అగ్గి పుల్లతోనంట ఎంత గాలి వచ్చినా కూడా రక్త వేజయం. అదేంటో కానీ ఏసన్న గారు అన్న తర్వాత వెళ్ళిందంట, ఎన్ని పొలలు వేసినా పెట్టేంత అయిపోయింది కానీ చుట్ట అంటుకోలేదంట. అప్పుడు దైవజనుడు ఏసన్న గారు చెప్పిన మాట జ్ఞాపకం వచ్చి అప్పుడు పరుగున వచ్చాయా ఇంక ఈ రోజు నుంచి నేను కాల్చిన ఇసర కొట్టేసిందంట. మళ్ళీ ఆ మధ్యలో కనపడినప్పుడు ఏమ్మా ఎలాగుందన్నాడు. అయ్యి బాబోయ్ కాల్చి ఊరిని చూస్తే నాకు వాంతి వచ్చేస్తుంది అన్నాడంట. అర్థమవుతుందా మీకు? దేవుడు ఏది చెయ్యొద్దన్నాడో దానిని నువ్వేం చేయాలా చెప్పండి. దేవుడు నీ ఆరోగ్యం దేవుడు నేను ఎందుకు కలగజేశాడు? నీ దేహాన్ని నీ ఇష్టం వచ్చినట్టు పాడు చేస్తారా? తాగి పాడు చేస్తారా? తిని పాడు చేసుకుంటారా? కంట్రోల్ మనం ఉండాలి కదా ఈ రోజున. అది నేనేమంటానంటే ఈ బుద్ధి ఏంటంటే అపవాది. అబద్ధం మొట్టమొదట అవ్వమని అబద్ధంతో పాడేసింది. 2 ఆకాన్ని కూడా ఎలాగైనా చూపు ద్వారా ఆశించేటట్టుగా చేసి పాడేసింది. ఇక్కడ వీడిని దొంగతనం చేయించి చాటున ఇదేమంటే ఇది చాలా, అందుకే సామెత గ్రంథంలో 12:24 ఒక మాట, 14 ఏముంది, ఒకని దృష్టికి సరైనదిగా కనబడే మార్గం అంట. అయితే చూడండి, ఒకని దృష్టికి సరైనదిగా కనబడే మార్గం కలదో, అయితే అది తుదుకాన్ని ఎక్కడికి నడిపిస్తుంది? అవునండి, మరణానికి నడిపిస్తుంది. నిన్ను అపవిత్రతకు నడిపిస్తుంది. ఇది 3వది. నేను సమయం లేదు వెళ్తున్నాను. 4వదిగా వచ్చేద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం దయచేసి 14వ వాక్యం చదవండి. యాకోబు రాసిన పత్రిక, ప్రతివాడునంట నానా తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి
మరుల కొలుపబడిన వాడై శోధింపబడుతున్నాడు. దురాశ గర్భము ధరించి పాపము కన్నెను, పాపము పరిపక్వై మరణం కంటుందండి. నాలుగవదిగా, ప్రతి మనిషి స్వకీయమైన దురాశ. ఏ ఆశ అండి? ఆశ ఉండొచ్చు కానమ్మాయి, దురాశ ఉండకూడదు. ఆశ ఉండొచ్చు కానీ దురాశ ఉండకూడదు. నువ్వే అంటావు దురాశ. అబ్బబ్బబ్బ, ఎంత బ్రహ్మాండంగా చెప్పారండి. దురాశ దుఃఖానికి చేటు. నీకున్న దాంట్లో నువ్వు ఆశ కలిగి ఉండడం బెటరు. దురాశ ఉండకూడదు. చాలామందికి వచ్చిన దాంట్లో తృప్తి ఉండదు, ఇంకా ఆశ ఆశ. ముడి కట్టేయాలి. ఏ చేయాలి? రక్తమే చేయి. ముడి కట్టేసి ఏం చేస్తావు నువ్వు? ఏదైనా జ్వరం వచ్చిందంటే చిన్న రాజు దగ్గరికి వెళ్ళగానే టెస్ట్లు అంటాడు, ముందు 1700 లేపేస్తాడు వేసి రక్తవేజీ. ఏమండే, చిన్నప్పుడు యెహోషువ గారు ఏం చేసేవాళ్ళు? మన అబ్బికోటి దగ్గరికి వెళ్ళి అనాజీల పిల్ల ఏదో వేసుకుంటే జ్వరానికే సర్వనోగ నివారణ అని ఒక బిల్ల వేసేవాళ్ళు. ఈ రోజు నాలో ఏదో పశువు పచ్చిపల్ల దాన్ని ఏదో ఉండి లొమ్మొట్టిన ఏదో ఉండేది, అది పేరు కూడా మర్చిపోయాను. పశువు అట్టుండేది దానికి. అది వేసుకుంటే అన్నీ పశువుగానే ఉండేవి. అవునండి, నవ్వుతారండి, నిజమే. ఒక బిల్లలు ఎత్తే జ్వరం తగ్గిపోయేది, ఒక బిల్ల ఎత్తే అన్నీ కట్టడిపోయి. మరి ఇన్ని హాస్పిటల్ ఉండేవా, ఇన్ని ఏమన్నా ఉండేవా చెప్పండి? మరి ఏమన్నా మీరు నవ్వుతారేంటి? ఇప్పుడు నువ్వు హాస్పిటల్కి వెళ్ళగానే ఏమండే టెస్ట్లను ముందు ఏం రాసేస్తున్నాడు? ఒక 1700 అయిపోతున్నాయివా. మరి నువ్వు ముడి కట్టింది ఎవరికి ఎత్తున్నావు? ఇచ్చే రక్తమే చేయి. అవునా కదా? మరి చెప్పండి. 8 మంది సంతానమైన ఏముండదు, ఉమ్మడి కుటుంబం ఉండేది. అదవుతుందా? అలా మనది అనుకున్నారు కాబట్టి ఏమండే ఇప్పుడా ఇది నాది అది నాది. ఇప్పుడు స్వకీయమైన దురాశలు మనుషులకి ఎక్కువైపోయినాయి. ఆ దురాశ మనిషిని ఏం చేస్తుందో తెలుసా? ఈ రోజు మరి నువ్వు అప్పులు పాలైపోవడానికి గల కారణం ఏంటి? పక్కావుడు కొనుక్కుంది ఉంది కాబట్టి, డోక్రా వచ్చింది కాబట్టి కొనుక్కుంది. నీకు డోక్రా లేదు, ఈ అప్పు చేసి కొనేయడం అంత అవసరమా? లేకపోతే రోజు వెళ్దా నీకు? మొన్న ఆడెవడో బండి కొనేయండి అన్నాడు, హెచ్చరాకు 1,50,000 అన్నాను. ఆ బండి మీద తిరగడానికి నాకు లేని బాధ నీకెందుకు? గడగడ సౌండ్ వస్తుంది ఇలాగా. దేవునికి స్తోత్రం. దెబ్బతో ఒళ్ళు నొప్పులు వచ్చేసి హెచ్చరాక్తవే చేయండి. నేను ఒక మాట చెప్పనా? దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాను. దేవుని స్తోత్రం. కొనేసుకుంటే పెద్ద గొప్ప ఏముందండి యెహోషువ గారు? ఒక 20,000 కడితే బండి టక్కనిచ్చేస్తారు. అర్థమవుతుందా మీకు? నిజంగా ఆశ ఉంటేనే కదండి. ఒకడు అంటాడు కొనుక్కోండి, సీటు కవర్ అన్న కుట్టించండి అన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ₹1,50,000 ఖర్చు అవుతున్నాయి. దాని మీద మనకి లేదు, మరి ఏం చేస్తాం? ఎలాగుంటే అలాగే వెళ్ళిపోతాం. ఇచ్చి రక్తవేజీ నాకంటే వస్తుంది మా ఓడు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తాం మరి? మా ఓడు బండి వెళ్ళిపోవడమే చూస్తున్నాం తప్ప హెచ్చ రక్తవేజీ అసలు తగ్గేది లేదు. అంటే అది అలా చేసేది మా డాడీ కొత్త బండి కొంటాడని. అది నేనా? దేవునికి స్తోత్రం. వెళ్ళి బాగు చేయించి దాన్ని రన్నింగ్లో పెడతాను. దేవునికి స్తోత్రం. అది మరి హల్లెలూయా. ప్రభు రాకడ ఆలస్యమైతే, నా పోకడ ఆలస్యమైతే అది ఏది స్క్రాప్స్కి వెళ్ళే వరకు కూడా వాడతాం. దేవునికి స్తోత్రం. ఏంటంటే ఆశ లేదు. దురాశ అనేది ఈరోజు మరల గొలపబడి మనిషిని శోధించబడి ఈ దురాశ గర్భము ధరించి ఏం కంటుంది చెప్పండి? పాపం అని కంటుంది. ఆ పాపము పరిపక్వం అయితే ఏమవుతుందో తెలుసా? ఆశ ఉండొచ్చు కానీ మనిషికి దురాశ మాత్రం ఉండకూడదు. దురాశ ఉండకూడదు అంటే నేనేమంటానంటే, కలిగి ఉన్న దాంతో మనం ఏం చెందాలి? తృప్తి చెందాలి. నీకున్న ఇల్లు దాంతో నువ్వు ఏం చేయాలి? తృప్తి చెందాలి. నీకున్నటువంటి వనరుల విషయంలో ఏం చెందాలి? చెప్పండి, మాట్లాడరేంటి? నీకు ఇచ్చిన డొక్కు సైకిల్ దాంతో తృప్తి చెంది. హల్లెలూయా. దేవుడు ఇవ్వాలనుకున్నప్పుడు చక్కని వాహనం ఇస్తాడు. అంతేగాని అయ్యగారి కారు ఉందని నువ్వు 3 కార్లు కావాలని ప్రార్థన చేయకు. ఉన్న సైకిల్ తొక్కుడు, ఉన్న సైకిల్ బాగు చేయించడానికి తెక్కనలేదు. వేసి రక్తమే చేయి. బండి ఇత్తేనే పెట్రోల్ అక్కడ పోయించాలని చెప్పేసి నడిచి వెళ్తున్నావు నువ్వు. అది మరి అర్థమవుతుందండి. వాళ్ళని చూసి మనం ఏం చేయకూడదు. మన స్థాయి ఏంటో నేను చెప్పేది ఏంటంటే ఓపెన్గా మన స్థాయి ఏంటో, మన స్థితి ఏంటో, మన పరిస్థితులు ఏంటో తెలుసుకుని మనం నడుచుకోవాలి.
అంతేగాని దురాశకు పోయి ఈ రోజున నువ్వు అప్పులు పాలై డబ్బులు వడ్డీలు కట్టలేక ఈరోజు ఉన్న మనశ్శాంతి కోల్పోయి అంతే చొక్కరు వచ్చేసిందండి, బీపీ వచ్చేసిందని చాలా చిన్న వయసు. మరి రాదు మరి హెచ్చరక్త వేజే అంతే కదా. మరి లేనిపోయిన టెన్షన్లు పెట్టుకుంటేనే మరి సోమవారం రాగానే ఆడొచ్చేస్తాడు సీటోడు హెచ్చరక్త వేజే, మంగళవారం రాగానే ఈడొచ్చేస్తాడు. మరి వారం పొడికి తీసేసుకుంటే ఆడు జీతం ఇచ్చేది వారానికి ఒకసారి ఇస్తాడు. మరి ఈ లోపల వచ్చినండి ఈవిడ కుదురుకుంటుందా? నువ్వే ఎలాగున్నాండి మీ ఆవిడ బిస్కెట్లు పిల్లవద్ది దేవుని స్తోత్రం. మరి ఇంకేంటది? నువ్వేమో 1/2 కేజీ తెచ్చి వారం చేయాలంటే ఆవిడ 2 రోజులు తాడిని పెట్టేస్తుంది దేవునికి స్తోత్రం. మరి నోటికి రుచిగా తాగాలి. మరి ఇంకేముంటుంది వ్యవహారం? నవతలకు చెప్పట్లేదు, నోటికి మధురం కావాలి. ఆ మధురం మనకి అనారోగ్యం తెలుసా మీకు? ఈ రోజున నేను అంటాను, స్వకీయమైన దురాశల చేత చాలామంది ఏడవబడుతున్నారు. ఈరోజు నీ ఆరోగ్యం క్షీణించడానికి, మీరు అప్పులు పాలవడానికి, మీ పరిస్థితులు అవ్వడానికి, అంటే బీపీ వచ్చేస్తుందని లేకట్లేదని. అయితే మరి బీపీ రాదంటారా? లేనిపోయి నెత్తి మీద పెట్టుకుని టెన్షన్లు పెట్టుకుని బీపీ రాకపోతే ఏమవుతుంది? దురాశే కదా. ఈరోజు నేను అంటాను, సాతానుడు ఈ దురాశ అనే ఆయుధాన్ని పెట్టి పాపం వైపుగా అనేక మందిని ఏం చేస్తున్నారు? ఇక్కడ అన్నారు, దురాశ గర్భము ధరించి పాపమును కనును, పాపము పరిపక్వం అయితే ఏమవుతుంది చెప్పండి? మరి పాపం కదా. నేనేమన్నా దురాశే పాపం. స్త్రీలారా, పురుషులారా, దేవాది దేవుడే ఈ రాత్రి తన సేవకుని ద్వారా నీతో నాతో మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ స్వకీయమైన దురాశ చేత ఒకవేళ మరల గొడపబడి ఏడవబడుతున్నావేమో, శోధించబడుతున్నావేమో, ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్ముని దర్శిస్తే, నీ హృదయాన్ని దేవునికి ఇచ్చేస్తే, నువ్వు సెటెట్ అయిపోతే, నేను అంటాను నీ పరిస్థితులు నా దేవుడు మార్చేస్తాడు. ఈ 2026 సంవత్సరంలో దేవుడు గొప్ప అద్భుతాలు మన జీవితంలో నా యేసయ్య చేయబోతా ఉన్నాడు. ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడు. అద్భుతాలు మన జీవితంలో మనము చూడబోతున్నాం. ఊహించిన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. లేనిపోని ఆశలకు పోకండి, దురాశల వైపుకు మరలకండి. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. 4 ఇవాళ 5 చెప్పాలనుకుంటున్నాను. ఇంకొక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17-18 వచనాలు కూడా మనం గమనిస్తే ఇక్కడ ఒక ఆయన కనబడుతున్నాడు. ఎవరో తెలుసా? 16వ వచనం నుంచి కనపడితే బిలాము అనే వ్యక్తి. ఈ బిలాము దుర్నీతి వలన కలిగే బహుమానాన్ని ప్రేమించి, అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తం అతడు గద్దింపబడ్డాడు. ఎట్లనగా, నోరు లేని గార్ధబానికి మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగిస్తే, చూడండి, వీరు నీళ్లు లేని బావులను పెనుగాలను కొట్టుకుని పోవు మేఘములై ఉన్నారు, వీరు కొరకు గాఢాంధకారమే భద్రం చేయ. ఈ 18 వచ్చిన చదువు. మీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమునందు నడుచువారిలో నుండి అప్పుడే తప్పించు కొనని వారిని పోకిరీ శాస్త్రాల చేత వారు మరలగొడపబడి తామే భ్రష్టత్వమునకు ఏమైపోయారు? దాసులైపోయారట. చూడండి, ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. ఇక్కడ ఎగ్జాంపుల్గా బిలామును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. బిలాము ఎవరంటే ఇశ్రాయేలీల ప్రజలను దీవించవలసిన ప్రవక్త. మోయాబు రాజు అయినటువంటి బాలాకు మాటిని దీవించవలసిన ఈయనే ఆడిచ్చే కాసులకు, ఆడిచ్చే డబ్బుకి ఆశపడి తన ప్రజలని శపించడానికి బయలుదేరాడు. ఎవరండి? ఈ బిలాము గారు. దేవుని మాట వినలా. కొంతమంది ఎంత చెప్పనివ్వండి, వాక్యం చెప్పనివ్వండి,
దేవుడు అంటే అసలు లెక్క ఉండదు, సేవకుడు అంటే చాలామందికి అసలు లెక్క ఉండదు. ఈడు అదే బాబుదే. ఏం జరిగింది అని అంటే దేవుని మాటను కూడా పక్కన నెట్టేసి గాడిదెక్కేసి వెళ్ళిపోతున్నాడు అయ్యగారు. ఎవరో బిల్లమ్మ గారు. దారి మధ్యలో ఎవరున్నారు సార్? దేవుని దూత ఉంది. దేవునికి దోత్రం. ఏమండి తులసి గారు, గాడిదిగానే తేల్చింది ఇది దేవుని దూతని. ఈ గాడి మీద ఉన్న ఈ బిలాము గాడిది గారికి దేవుడు అంటే ఏంటో తెలియదు. దేవునికి స్తోత్రం. అటువంటి బిలాము గాడిదలు ఇక్కడ చాలామంది ఉన్నారు. ఏసు రక్తం వేచేయి చెప్పండి, ఏసు రక్తం చెప్పండి. పాపమాన పోద్ది. దేవునికి స్తోత్రం. ఏసు రక్తం రావట్లేదంటే అర్థం ఏంటంటే నువ్వు ఇంకా బిలాము గాడిదలాగా ఉండాలనుకుంటున్నావా? ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా మీకు? సడన్గా ఆగిపోతే మనోడు చేతిలో ఏముందండి? బెత్త ఉందని ఏం చేశాడు? ఆ లెక్కట్టు ముమ్మారే కొట్టాడండి. ఎన్నిసార్లు కొట్టాడు చెప్పండి? 3 సార్లు కొట్టాడు. ఇంకా దేవుడు అనుకున్నాడు, అబ్బాయి సుఖం లేదు తిరిగి. గాడిదికి దేవుడు ఏమి ఇచ్చేశాడు? గాడిద మాట్లాడటం ఏంటి సార్? అవును, నీకు బుద్ధి రావాలంటే గాడిదికే దేవుడు ఇచ్చాడు వాక్కు. ఒక్కొక్కసారి మన బుద్ధి రావడానికి మన కన్న పిల్లలకే దేవుడు నోరెత్తాడు. దేవుడికి స్తోత్రం. ఎంచేపు నేను తిరిగితే పడున్నాను అంటే వాళ్ళకి అంత ఎదిగిన తర్వాత ఏడ్చి రక్తం వేసే కళ్ళు ఎడచేస్తారంటే కొంత ఎప్పుడో తిరగబడితే ఇంత బొద్దుగా అయిపోద్ది ఏడ్చి రక్తం వేసే. అంచేత నాకులాగా నోరు మూసుకుంటే మంచిది. దేవునికి స్తోత్రం. అది మరి చెలరేగిపోతానంటే ఒక్కసారి తిరగబడ్డారంటే ఏముండదు ఏడ్చి రక్తం వేసి. మరి ఆగాలి మరి. ఆగపోతే ఎలాగ మరి? కాలు కూడా రావట్లేదు. ఇప్పుడు ఆగపోతే ఎలాగ మరి? దేవునికి స్తోత్రం. ఏమండి మరి ఈ గాడిద మీద ఉన్న గాడిదికి తెలిసింది, కానీ ఈ గాడిద మీద ఉన్న వీడికి తెలియకపోవడం ఏంటండి? అసలు గాడిదికి వాక్కు ఇచ్చాడు వీడు. సార్ నువ్వు నన్ను ఎందుకు కొట్టావు? నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నేనేం చేస్తున్నాను? నిన్ను తీసుకెళ్తున్నాను కదా, ఈసారికి నన్ను కొట్టేస్తావు అనేటప్పటికి పాపం వీడు తేరుకునేటప్పటికి అర్థమైపోయింది. దేవునికి స్తోత్రం. అత్యంత కీలకమైనది ఏంటో తెలుసా? మీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుతూ తామే శరీర సంబంధమైన దురాశ గలవారై. వీడు నిజం చెప్తున్నాను, పాపాకర్షణ ఎలాగుంటుందో ప్రవక్త లాంటోడినే లాగేసిందంటే మనం ఎంత రోజులండి? ఎవరు? బిలాము ప్రవక్తే కదా. అందుకే యేసుప్రభువు వారు కూడా అన్నారు, ఏర్పరచబడిన వారిని సైతం ఏం చేస్తాడంట? మోసం చేస్తానని చెప్తున్నాడు కదా. అందుకే ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను. నన్ను చాలామంది పొగుడుతారు. చాలే నువ్వు నన్ను పొగడకు. దేవునికి స్తోత్రం. మా ఆవిడ పొగడాలి కానీ ఇంకెవరు పొగడకూడదు. దేవునికి స్తోత్రం. చెప్పడు గట్టిగాని. ఒక ఆవిడ వయ్యారాలు తిరిగిపోతే, అయ్యగారు మీరు చాలా బ్రహ్మాండంగా చెప్పారు, అంత ఆగు హెచ్చ రక్తం వేచి హల్లెలూయ చెప్తాను. సైతాను మరి ఆకర్షణలు నిజం చెప్తున్నాను. అదే కనుక వాక్యం తగిలితే మోకాళ్ళు వేసి పచ్చిత్తాపడి ఏడుతుంది. మరి ఎడుతుందా? రొమ్ములు బాతుకుని దేవుడు నాతో మాట్లాడాడు దేవా అని దేవునికి ఏం చేస్తాడు సార్? ఆమె జీవితం దేవునికి అంకితం చేస్తుంది. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు ఏంటి? నేను కూడా సాల్వ్ తెచ్చుకుని దండడి తెచ్చుకొచ్చి ఎంత పొగుడుతున్నావు అని ఏం చేయాలని రక్తం మాట్లాడితే పశ్చాత్తాప హృదయంతో దేవునికి నీ హృదయాన్ని అప్పగించి నిన్ను నీ జీవితాన్ని నువ్వేం చేయాలా? సరి చేసుకోవాలి. సరి చేసుకోకుండా తప్పు మార్గములో నడిచి అప్పుడే తప్పించు కొనని వారిని పోకిరి శాస్త్రుల చేత మరల కొలపబడుతున్నారు. జాగ్రత్త. దేవుడు మాట్లాడుతున్నాడు. పాపాకర్షణ లోకములో ఉన్న వ్యక్తులను ఆకర్షిస్తున్నాడు ఈ రోజున. యవ్వన బిడ్డలో మేము వెళుతున్న ప్లేసులో దురాశల చేత మల్ల గొలపడానికి ఎన్నో ప్రణాళికలు వేస్తూ ఉంటాడు దుష్టుడు. నేనంటాను, అపవాదికి మనం ఏమివ్వకూడదు, చోటు ఇవ్వకూడదు అంటాను నేను. పాపాకర్షణలకు మనం ఎప్పుడు కూడా దూరంగా ఉండాలి. యోసేపు ఉన్నాడా చెప్పండి? దినదినము పోరు చేస్తూ వచ్చింది ఆమె. ఇంకొక రోజున పట్టుకుంటే ఆ బట్టలు ఊడదీసి ఏం చేశాడండి? విడిచిపెట్టి పారిపోయాడు. నిందాన భరించి సరసాల్లో వేయబడ్డాడు, కానీ తప్పు చేశాడా? పాపములో పడ్డాడా? అవకాశం ఇచ్చాడా? నా యజమాను ఇల్లంతటిని నాకు ఇచ్చాడు, కానీ నిన్ను మాత్రం నేను యెహోవాకు విరోధంగా నేనేం చేయలేను. నిన్ను తప్ప ఇల్లునంతా నాకు అప్పగించాడు. ఈ పని చేసి నా దేవుడైన యెహోవాకు నేను విరోధంగా నేనేం చేయలేను.
పాపం చేయలేను అన్నాడుగా. దైవ జనాంగం, నేను ముగిస్తున్నాను, సమయం అయింది. నేను 5 పాయింట్లు చెప్పాను. ఈరోజు నువ్వు బలను సమీపిస్తున్న నీవు ఒకవేళ దేని విషయంలో నా దుష్టుని అపవాది నిన్ను లాగుతున్నాడేమో, మరల గొడవపడుతున్నావేమో, జాగ్రత్త. ప్రభు హెచ్చరిస్తూ మాట్లాడుతున్నాడు. తామే భ్రష్టత్వానికి దాసులైపోయారట. మరి దాసులు అవ్వా నువ్వు? తప్పు మార్గంలో నడిచి నీవు భ్రష్టుడు అవ్వకపోతే ఏముంది? సమాజంలో నీకు వాల్యూ ఏమిస్తుంది చెప్పండి? ఎవరిస్తారు వాల్యూ? నువ్వు భ్రష్టుడుగా ఉంటే ఎవరిస్తారు చెప్పండి వాల్యూ? కట్టుకున్నదే ఇవ్వదో, కన్నవాడెవడో, ఎదురుంటోడెవడో, పక్కింటోడెవడో, అది ఒక జీవితమేనా? అది ఒక బ్రతికేనా? ఇంకా నీకును పెంట మీద దల్లే అది నేను అన్నాం రక్త విజయ్. ఎందుకంటే అక్కడ 2 వాడేశాడు. ఆ 2 ఏంటో చదివేద్దాం. 21, 22 వచ్చేది చదవండి. వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకుని తనకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఎరిగి ఉండడమే మేలు. 22 వచ్చును. కుక్క తన వాంతికి తిరిగినట్టు, కడగబడిన పంది బురదలో మళ్ళీ దొర్లినట్టు అన్న నిజమైన సామెత వీరికి. ఎవడికే? కుక్కకే పందికి పోల్చాడంటే అయ్యగారు నన్ను కుక్కలు పందులు అంటాడు. ఈ గొడవ ఎక్కువైపోయింది రక్త విజయ్. అది సామెత అన్నాడు. ఏమన్నాడు? కుక్క తన వాంతికి తిరిగినది ఏంటి? అసలు చదువుతుంటేనే ఎబ్బెట్టుగా ఉంది కదండి, ఒళ్ళు పులకరించేస్తుంది కదండి. ఒరే నాన్న, నువ్వు దేవుళ్ళలోకి వచ్చి సాతాను మాటిని లోకార్షణకి వెళ్ళిపోతే నీ జీవితం వింతే. కుక్కతోనూ పందితోనూ పోల్చాడు. ఒకడంటే దొరగారంట టామీ అని పందిని పెంచుకున్నాడంట. దానికి మంచి డ్రెస్ కుట్టించాడంట రిషిత. ఏ టామీ జర్నీ ఇక్కడ ఉండు అనండి. ఆయన వెళ్ళి పనిలోకి వెళ్ళాడట. ఈ లోపల ఏం చేసింది? ఇంటి పక్కన పుడుతుంటే టామీ వెళ్ళి ఎక్కడుంది చెప్పండి? కొంతమంది టామీలు ఉన్నారు. రక్త విజయ్ గుళ్ళో ఉన్నంతసేపు వేర్ ఇస్ ద టామీ. అబ్బో, మామూలుగా కాదు. దేవునికి స్తోత్రం. మళ్ళీ లోకంలోకి వెళ్తే మరి అదే అన్నాడు అక్కడ. కుక్క తన వాంతికి పంది. అది మరి అలా ఉండకూడదని దేవుడు ఈ రాత్రి మాట్లాడాడు. మోకరించండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవా, నీ సేవకుల్లో నుంచి సుపరీక్ష రాత్రి పాపము యొక్క ఆకర్షణ గురించి మాట్లాడారు నాయన. అందరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ఇదిగో అవ్వం ఆకర్షణలో పడిపోయింది, ఆకాను ఆకర్షణలో పడిపోయాడు. దానిని సొలొమోను చెప్పాడు, అయ్యా కొంతమంది ఆకాశంలో పడిపోయారని. యాకోబు గారు చెప్పారు, కొంతమంది స్వకీయమైన దురాశలో పడిపోయారు అని. ఇక్కడ బిలాము తప్పు మార్గములో పడి పొర్లైనవాడని. ఈరోజు పాపాకర్షణ గురించి దేవాది దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, జీవాధిపతి అయిన యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు. ఈ సుపరీక్ష రాత్రి నీ దైవజనుడిని నిలబెట్టి పాపము యొక్క ఆకర్షణ గురించి ఈ రాత్రి ఇక్కడ ఉన్న కూడి ఉన్న బిడ్డలతోనూ వాక్యం విన్న బిడ్డలతోనూ మీరు సూటిగా తేటగా మీరు మాట్లాడిన మాటలను బట్టి అయ్యా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నిశ్చయముగా ఇక్కడ కూడిన బిడ్డలు, టీవీ ముందు కూర్చున్న వాళ్ళు ఎవరైనా తండ్రి ఒకవేళ పాప ఆకర్షణ వైపు వెళ్తూ ఉంటే ఈ వాక్యము ద్వారా అయ్యా వాళ్ళు హృదయాలు సమర్పించుకుని నీ వైపు ఆకర్షించుకుని నీకు లోబడే జీవితము ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, ఎవరైతే బలహీనలుగా వచ్చారో వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. సంపూర్ణ ఆరోగ్యం, శక్తిని, బలమును దయచేయండి. సమస్యల చేత, బాధల చేత, ఇబ్బందుల చేత, ఇరుకుల చేత ఉన్న వారందరికీ కూడా విడుదలను అనుగ్రహించి కృప చూపమని మా నాథుడైన యేసునామం పేరట అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ప్రభు బిడ్డలారు ఇక్కడ కూడిన నెలరకును టీవీ ముందు కూర్చుని వాక్యం నెలరకు ఆయన కృప సదాకాలము తోడైనను గాక. ఆమేన్, ఆమేన్.